ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీ వాయిదాల మీద వాయిదా పడుతోంది. సూపర్ 6లో ఒకటి కావడంతో ఎదురు చూపులు మరీ ఎక్కువయ్యాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీని ఎన్నికల ఎజెండాలో పెట్టి అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసింది. అంతకుముందే కర్ణాటకలోనూ కాంగ్రెస్ ఇదే హామీ అమలు చేసింది. ఆంధ్రప్రదేశ్లో 6 నెలలు దాటినా కసరత్తు పూర్తి కాలేదు. ఒక కమిటీ అధ్యయనం చేసింది. మళ్ళీ ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘం అంటున్నారు. మొత్తానికి ఇది ఉగాది దాకా అలాగే వాయిదా పడే అవకాశాలే కనబడుతున్నాయి. ఏడాదిన్నర కిందట కర్ణాటక ఎన్నికల్లో ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం హామీ వలన అక్కడి మహిళల ఓట్లు పడ్డాయని కాంగ్రెస్ పార్టీ నమ్మింది. అందుకే తెలంగాణలోనూ అదే హామీ ఇచ్చింది. అధికారం చేపట్టగానే ఆ పథకం అమలు చేసింది. ఎలాంటి షరతులు లేకపోవడంతో మహిళా ప్రయాణికుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. దీంతో బస్సుల సంఖ్య పెంచాల్సి వచ్చింది. అయినా సరే తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయానికి కట్టుబడింది. ప్రతిపక్షం విమర్శించినా పట్టించుకోలేదు. మహిళలు సంతృప్తి వ్యక్తం చేశారు. మొదట్లో మరీ ఎక్కువగా వాడుకొని పురుషులకు సీట్లు దొరకకుండా చేశారంటూ గొణుక్కున్నా సరే అమలు మాత్రం సాఫీగా సాగిపోయింది. అయితే ఉచిత బస్సు వలన ప్రధానంగా షేర్ ఆటోల వాళ్లు బాగా నష్టపోయారు. స్థిరమైన ఆదాయం మీద నమ్మకంతో ఆటోలు అద్దెకు తీసుకున్న వాళ్లు, వాయిదాలు కడుతూ బ్యాంక్ అప్పు తీసుకున్నవారు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం ఆదుకోవాలని రోడ్డెక్కారు. ప్రతిపక్షం కూడా వీళ్లకి అండగా నిలబడింది. చివరికి శాసనసభకు ఆటో కార్మికుల యూనిఫాంతో ఆటోల్లో వచ్చి మరీ బీఆర్ఎస్ నాయకులు ఆటో వాళ్లకు సంఘీభావం తెలియజేశారు. అయినా సరే ప్రభుత్వం చెలించలేదు. కష్టమైనా నష్టమైనా పథకం అమలుకే కట్టుబడింది. ఆ విధంగా మహిళల అభిమానం చూరగొంది. కర్ణాటక, తెలంగాణ ఫలితాలలో ఉచిత బస్సు ప్రభావం ఉందని నమ్మిన ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అదే హామీ ఇచ్చింది. కానీ అమలులో మాత్రం ఆ రెండు రాష్ట్రాలకు భిన్నంగా వ్యవహరించింది. 6 నెలలు గడిచినా వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే వస్తోంది. ఈ ఆలస్యాన్ని ప్రశ్నిస్తూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పోస్ట్ కార్డుల ఉద్యమం చేపట్టారు. బస్సులో ప్రయాణిస్తూ పోస్ట్ కార్డుల ద్వారా ప్రభుత్వానికి ఈ హామీని గుర్తు చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తరపున కొద్ది రోజులు దీన్నొక ఉద్యమంలా నడిపారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ఈ హామీ అమలు చేస్తామని చెబుతూనే వస్తోంది. అక్టోబర్లో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇదే విషయం చెప్పారు. ఆ ప్రకటన ప్రకారం 2024 ఆఖరులోగా ఉచిత బస్సు ప్రయాణ హామీ అమలవుతుందని అంతా ఆశించారు. కానీ అలా జరగలేదు. ఇప్పటికే అధికారుల బృందం కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి అనుభవాల మీద అధ్యయనం చేసింది. ఆ నివేదిక కోసం ఎదురుచూస్తున్నారని అంతా అనుకున్నారు. కానీ మళ్లీ ఇప్పుడు ఇంకో అధ్యయనం అంటున్నారు. ఈసారి మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తుందని చెబుతున్నారు. గత ఎన్నికల ముందు ఏమైతే హామీలు ఇచ్చామో ఒక్కొక్కటిగా రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే పెన్షన్లు ఇచ్చాం, స్కిల్ సెన్సెస్ జరుగుతూ ఉంది, ఉచిత ఇసుక ఇచ్చాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు పెండింగ్ లో ఉన్న 2-3 కార్యక్రమాల ఉచిత బస్సు కూడా ఉంది. ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టే రోజుకి మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడులో కూడా ఈరోజు కర్ణాటకలో ఉచిత బస్ సర్వీస్ ఇస్తాను. కాబట్టి ఈ రాష్ట్రంలో వచ్చే రోజుకి ఏ విధమైన చిన్న పొరపాట్లు లేకుండా సంసిద్ధంగా అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీంతో డిసెంబర్లో అమలు జరుగుతుందన్న హామీ మూలన పడ్డట్టయింది. తాజాగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మళ్లీ అధ్యయనం గురించే చెప్పారు. అదేమంటే పగడ్బందీ అమలు కోసమంటున్నారు. చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగకుండా ట్రాన్స్పోర్టేషన్ లో ఉచిత బస్ అనే కార్యక్రమం చేపడతాం. ఏవైతే హామీలు ఇచ్చామో ఒక్కొక్కటిగా వస్తా ఉంది. ప్రతి ఒక్క నెల ఒక కార్యక్రమాన్ని చూశారు. తప్పకుండా అతి త్వరలోనే మీ ముందుకు తీసుకొని వస్తాం. డేట్ అయితే అనౌన్స్ చేయడం లేదు చెప్పండి. అయితే ఈ మధ్యనే కర్ణాటక ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం మీద పునరాలోచనలో పడింది. ఉప ముఖ్యమంత్రి శివకుమార్ స్వయంగా ఈ విషయం చెప్పడం ప్రతిపక్షాల విమర్శలకు దారితీసింది. మరోవైపు కర్ణాటక వారే అయిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ హామీలు ఇచ్చే ముందు చూసుకోవాలి కదా అంటూ వాళ్ల పార్టీ ప్రభుత్వానికే చురకలేశారు.
ఈ పరిస్థితుల మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకం అమలు మీద ఇంకా అధ్యయనం జరుగుతోందని, అది పూర్తయ్యాక అమలు చేస్తామని చెప్పటం అనుమానాలకు తావిస్తోంది. మహిళలందరికీ ఎక్కడికైనా ప్రయాణించే అవకాశాలు ఉంటాయో లేదోనన్న చర్చ మొదలైంది. షరతులు వర్తిస్తాయి అంటూ ఏ ఉగాది నాటుకో ప్రకటన వస్తుందంటూ ట్రోల్స్ మొదలయ్యాయి.